రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉదయం 10 గంటలకు గన్ పార్కులో అమరవీరుల స్తూపానికి నివాళి అర్పిస్తారు. అనంతరం అసెంబ్లీ సమావేశాలకు హాజరు కానున్నారు. అటు మధ్యాహ్నం 1 గంటకు తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం జరగనుంది. పార్టీ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎల్పీ సమావేశం రేపు జరగనుంది. అలాగే అసెంబ్లీ సెషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి. అప్డేట్స్ ఏంటి? రేపు ఉదయం 11 గంటలకు శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉంది. ప్రధాన ప్రతిపక్షంగా పార్టీగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ప్రజలకు అందగా ప్రజలకు మద్దతుగా అసెంబ్లీలో సైతం పోరాటం చేయనుంది. ఇప్పటికే అనేక సమస్యలపైన, రాష్ట్రంలో ఉన్న సమస్యలపైన పోరాటం చేస్తుంది. ఏదైతే వాళ్ళ రాష్ట్ర సమస్యలతో పాటు వాళ్ళ ఏదైతే నిరుద్యోగ సమస్య ప్రధానంగా ఉంది, ఈ అన్నింటి నేపథ్యంలో మరోసారి కూడా ప్రభుత్వాన్ని నిలదీయనుంది అసెంబ్లీ వేదికగా. ఏదైతే రేపు ఉదయం 10 గంటలకు అమరవీరులకు నివాళులర్పించనున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా గన్ పార్క్ లో ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులర్పించనున్నారు. అమరవీరుల నివాళులర్పించిన అనంతరము 11 గంటలకు శాసనసభలకు హాజరు కానున్నారు. శాసనసభలో రేపు సంతాప సభ ఉంటుంది. సంతాప సభ తర్వాత శాసనసభ వాయిదా పడుతుంది. శాసనసభ వాయిదా పడగానే నేరుగా తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు ఎల్పీ సమావేశం ఉంది. ఎల్పీ సమావేశంలో పలు అంశాలపైన కూడా చర్చించనున్నారు. ఏదైతే నిరుద్యోగులు కావచ్చు, అనేక అంశాలపైన కూడా రేపు ఎల్పీలో ఏదైతే శాసనసభలో వ్యవహరించాల్సిన తీరు పైన రేపు ప్రత్యేకంగా బీఆర్ఎస్ అధినేత ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ అధ్యక్షతన ఈ సమావేశం కానుంది. సమావేశానికి ఇటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరు కానున్నారు. నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలతో పాటు జాబ్ క్యాలెండర్ విడుదల కోరుతూ ఉద్యమించిన ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులపై నిరుద్యోగులపై ఏదైతే లాఠీచార్జ్ చేశారో దానిపైన ప్రత్యేకంగా రేపు అసెంబ్లీ సమావేశాల అనుసరించాల్సిన ఊరంపై చర్చించారు. అంతేకాకుండా రాష్ట్రంలో పూర్తిగా ల్యాండ్ ఆర్డర్ దెబ్బతింది, పూర్తిగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. రాష్ట్రంలో చేనేత కార్మికుల ఆత్మహత్యలో ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి, ఆరోగ్య గ్యారంటీల అమలుతో పాటు ఇతర శాసనసభలో చట్టబద్ధతకు సంబంధించి కూడా ప్రత్యేకంగా రేపటి సమావేశంలో చర్చించనుంది. రానున్న అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేయనున్నారు. ఇటు రైతు రుణమాఫీ అమల్లో ఆంక్షలు, నష్టపోయిన రైతాంగం పట్ల కూడా శాసనసభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, శాసన మండలిలో ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని పోరాటం చేయనున్నారు. ఇటు పంటలకు మద్దతు ధర అదనంగా బోనస్ ఏదైతే 500 చెల్లింపుపై ప్రభుత్వం వైఫల్యం చెందింది. రైతు భరోసా చెల్లింపు ఇప్పటి వరకు కూడా చెల్లించలేకపోయింది. ఇవన్నిటి ఇబ్బందులతో రైతులంతా కూడా సతమతమవుతున్నారు. గ్రామాల్లో పట్టణాలకు నిధులు విడుదల చేయకపోవడంతో పారిశుద్ధ నిర్వహణ పూర్తిగా కుంటుపడిపోయింది. దీంతో రోగాలు ప్రబలి చాలా మంది ఆస్తులు ఎదురవుతున్నారు. ఈ నేపథ్యంలో కూడా ఇటు పారిశుద్ధ్య దానికి సంబంధించి కూడా శాసన మండలిలో చర్చించనున్నారు. ఇటు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదలకు సంబంధించి కావచ్చు, వీటితో పాటు అనేక సమస్యలు ఉన్నాయి. వాళ్ళ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. వాటన్నింటితో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోజుకొక ఆత్మహత్య రైతాంగం చేసుకుంటుంది. రోజుకొక హత్య నగరాల్లో, పట్టణాల్లో జరుగుతుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకున్న పాపన వదలేదు. ఇటు తీవ్రంగా రైతాంగం అంతా కూడా నష్టపోతుంది. ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వకపోవడంతో రైతాంగం అంతా తీవ్రంగా అప్పుల ఊరిలో కూలిపోయింది. వారందరికీ న్యాయం చేయాలి. ఇటు రైతు రుణమాఫీ అంటూ అడవిడి చేసిన ప్రభుత్వం ఇవాళ రైతు రుణమాఫీ కనీసం స్పష్టత కాకుండా ఎవరికి రైతు రుణమాఫీ అందింది, ఎవరికి అందలేదో అనేది కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టత లేదు. ఇలాంటి సమయంలో అన్ని అంశాలపైన రేపు బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో చర్చించనున్నారు. అనంతరం శాసన మండలి సభలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వంపై పోరాటం చేయనున్నారు. తెలంగాణ ప్రజలకు మద్దతుగా, తెలంగాణ ప్రజలకు అండగా ప్రభుత్వం దిగొచ్చే వరకు కూడా శాసనసభ వేదికగా ప్రభుత్వం తరఫున పోరాటాలు చేయనుంది. రేపటి బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన జరిగిన అనేక అంశాలపైన కూడా కేసీఆర్ సూచనల మేరకు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఒక ఉద్యమంలో ప్రజలకు ఉపయోగపడే విధంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేయనుంది. అసెంబ్లీ సమావేశాల్లో కూడా ప్రభుత్వానికి ఒక డిమాండ్ తో పాటు విన్నవించుకోనుంది. సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.